Hi friends, welcome to the ఛానల్ నర్సింగ్ కోచ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది యాస్ట్రింజెన్స్, కార్మినేటివ్స్, క్యాథర్టిక్స్, యాంటీబయాటిక్స్ అండ్ యాంటీమయోటిక్స్ మధ్య డిఫరెన్స్. సో యాస్ట్రింజెన్స్ అంటే ఏమిటి? యాస్ట్రింజెన్స్ ఆర్ ద సబ్స్టాన్సెస్ విచ్ కన్స్ట్రిక్ట్స్ ద బాడీ టిష్యూస్. బాడీ టిష్యూస్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆలం ఆర్ క్యాలమైన్ లోషన్. సో యాస్ట్రింజెన్స్ అనేవి మన బాడీ టిష్యూస్ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి. సపోజ్ మన బాడీకి ఏదైనా కట్ ఆర్ ఇంజ్యూరీ జరిగినప్పుడు అక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ సైట్ నుంచి బ్లీడ్ ఆపడానికి ఈ యాస్ట్రింజెన్స్ అనేవి ఉపయోగపడతాయి. అక్కడున్న టిష్యూస్ని కన్స్ట్రిక్ట్ చేసి బ్లీడింగ్ని అరెస్ట్ చేస్తాయి. ఆలంనే పొటాష్ ఆలం అని కూడా అంటాం. తెలుగులో స్ఫటిక అంటాం, లేదా పటిక అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కార్మినేటివ్స్. సో కార్మినేటివ్స్ are the substances which prevent the formation of gas in the gastrointestinal tract. Prevents the formation of gas in the gastrointestinal tract. అంటే మన బాడీలో మనం ఫుడ్ తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వకోకుండా వాడే సబ్స్టాన్సెస్ని లేదా పదార్థాలనే కార్మినేటివ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫెన్నల్ సీడ్స్, లేదా జింజర్ కూడా. ఫెన్నల్ సీడ్స్ అంటే మనం బయట చూస్తూ ఉంటాం, సోంపు. సో మనం తిన్న తర్వాత ఈ ఫెన్నల్ సీడ్స్ తీసుకుంటే ఫుడ్ నుంచి గ్యాస్ ఫామ్ అవ్వకోకుండా, లేదా గ్యాస్ ఫామ్ అయిన తర్వాత ఆ గ్యాస్ ట్రాప్ అవుతుంది. తర్వాత మనకు పెయిన్ అబ్డామిన్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాస్ని రిలీవ్ చేయడానికి, బయటికి పంపించడానికి ఈ కార్మినేటివ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాథర్టిక్స్ని ఇంకో పేరుతో పిలుస్తాం. క్యాథర్టిక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పుర్గేటివ్స్. సో ఇవి ఏం చేస్తాయి? దీస్ క్యాథర్టిక్స్ ఆర్ ద సబ్స్టాన్సెస్ which stimulate the gastrointestinal tract and produce the bowel movements. These substances stimulate the gastrointestinal tract and produce the bowel movements. సో మన ఇంటెస్టైన్స్లో, ఆ ఇంటెస్టైనల్ వాల్స్లో ఈ క్యాథర్టిక్స్ అనేవి బవెల్ మూమెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? మన ఇంటెస్టైన్స్లో ఉన్న వేస్టేజ్ మొత్తం బయటికి వెంటనే ఎవాక్యుయేట్ అవుతుంది. ఇవి ఎక్కడ వాడతాం? కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్లో వాడతాం.
ఎగ్జాంపుల్స్ వచ్చేసి లాక్టులోజ్, సోడియం ఫాస్ఫేట్, క్యాస్టర్ ఆయిల్ కూడా వాడతాం. నెక్స్ట్ యాంటీబయాటిక్స్. So antibiotics are the substances which inhibit the growth of microorganisms like bacteria. Like bacteria, fungi or virus, anything. Examples వచ్చేసి ceftriaxone, acyclovir, fluconazole, etc. సో ఈ సెఫ్ట్రాక్జోన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, అసైక్లోవిర్ అనేది యాంటీ వైరల్ డ్రగ్, ఫ్లుకనోజోల్ అనేది యాంటీ ఫంగల్ డ్రగ్. యాంటీబయాటిక్స్ అనేవి నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఆర్ ద సబ్స్టాన్సెస్ విచ్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ఫంగై. ఎగ్జాంపుల్ ఫ్లుకనోజోల్, ఆల్బెండజోల్, ఫ్లుకనోజోల్, etc. So thank you for watching the video. If you like the video, please like, share and subscribe the channel.